హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనః. హృదయంతస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము భగవంతుని 24 అవతారాల గురించి తెలుసుకుందాం. అసలు అవతారం అంటే ఏమిటి? భగవంతుని అవతారాలు అని చెప్తాం కదా. అసలు అలాగ అవతారాలు అంటే ఏమిటి అంటే, భగవంతుడు ఈ భౌతిక జగత్తు కోసమని ఆయన పూర్తిగా భగవత్ రూపాన్ని తీసుకొని ఇక్కడ వచ్చి ఆ రూపంగా ప్రదర్శన ఇవ్వడం అన్నమాట. అదే అవతారం అని చెప్పబడుతుంది. ఎప్పుడు అలాంటి అవతారాన్ని ఆయన పొందుతారు అంటే, సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, మళ్ళీ చక్కగా భక్తులను కాపాడడానికి, అలాంటి సమయాలలో ఆయన వివిధ రూపాలలో వస్తూ ఆవిర్భావం తీసుకుంటారు. అసలు భగవంతుని ఆ అవతారాలకు అంతమే లేదు. ఎలాగంటే, ఒక సముద్రము ఉంటే వాటి తరంగాలకి అంతం ఉండదు. నిరంతరము ఆ సముద్రము తరంగాలు పోతూనే ఉంటాయి కదా. అదే విధంగా భగవంతుని యొక్క అవతారాలకు కూడా ఒక అంతం అనేదే లేదు. మనము ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయనుకోండి, వాటిని లెక్కించగలుగుతామా? లెక్కించలేము. అలాంటిదే భగవంతుని యొక్క వివిధ అవతారాలు కూడా అంతం లేకుండా అలాగా ఎన్నో రూపాంతరాలలో ఆయన అవతరిస్తూ ఉంటారనమాట. మొదట సృష్టి ఆరంభ సమయంలో ఆయన 6 విధాలైనటువంటి అవతారాలు వచ్చాయన్నమాట. అది ఏమిటి అంటే, మొదట పురుషావతారము. పురుషావతారంలో మనకి కారణోదక సాయి విష్ణువుగాను, తర్వాత గర్భోదక సాయి విష్ణువుగాను, క్షీరోదక సాయి విష్ణువుగాను ఆయన అవతారం దాల్చారు. రెండవది గుణావతారం. గుణావతారంలో ఆయన సృష్టి స్థితి లయలు వాటికంతటికి కారకుడై ఆయన విష్ణువు, శివుడు, బ్రహ్మ అలాంటి రూపాలలో ఆయన అవతారాన్ని వచ్చారనమాట. తర్వాత మూడవది లీలావతారాలు. ఈ లీలావతారాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మత్స్య, కూర్మ, మళ్ళీ వరాహ, తర్వాత వామన అవతారాలు అన్నమాట ముఖ్యమైనవి. తర్వాత సత్యావేశ అవతారం. ఈ సత్యావేశ అవతారం ఏమిటి అంటే, తన శక్తిని ఒక భక్తునికి ఇచ్చి ఆ రూపంలో రావడం. దీనికి ఉదాహరణగా మనం తీసుకున్నప్పుడు నారద మహర్షి ఆయన్ను తీసుకోవచ్చు. ఇక మన్వంతర అవతారాలు. ఈ మన్వంతర అవతారాలు అయితే యజ్ఞుడు, విభుడు, సత్యసేన, హరి, వైకుంఠ, తర్వాత అజిత, వామన, సార్వభౌమ, ఋషభ, ధర్మసేతు, సుధామ, తర్వాత యోగేశ్వరుడు, తర్వాత చివరిదిగా బృహద్భానుడు అని 14 మన్వంతరాల అవతారాలలో ఆయన రావడం జరిగింది. తర్వాత 6వదిగా ఆయన యుగావతారాలు. యుగావతారాలు ఏమిటి? మన సత్యయుగంలో
నరనారాయణునిగా, రెండవది త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా, మూడవది ఆ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా, నాలుగవది కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువులుగా. ఇది సృష్టి ఆరంభంలో ఈ 6 విధాలైనటువంటి అవతారాల్లో ఆయన వచ్చారు. ఇంతే కాదు, ఇంకా ఎన్నో అవతారాలు ఇప్పుడే మనం తెలుసుకున్నాం. భగవంతుని అవతారాలకు అంతమే లేదు అని తెలుసుకున్నాం. కాబట్టి మనకు తెలిసిన కొన్ని భాగవతంలో మనకి 1వ స్కందంలో 3వ అధ్యాయంలో 6వ శ్లోకా నుంచి ఈ భగవంతుని యొక్క అవతారాల వివరణ గురించి చెప్పి ఉన్నారు. అదేవిధంగా 3వ స్కందంలో కూడా కొన్ని అవతారాలు, హంసావతారము, ఆ, తర్వాత హంసావతారము, హయగ్రీవ అవతారము, వాటినన్నింటిని గురించి 3వ స్కందంలో తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనము ఆ భగవంతుని యొక్క అవతారాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదట సనక సనాదులు అంటే బ్రహ్మ యొక్క మానస పుత్రులుగా సనకుడు, సనత్కుమారుడు, సనందుడు, సనాతనుడు అని 4 కుమారులు బ్రహ్మ మానసపుత్రులుగా ఆవిర్భవించారు. అంటే మహావిష్ణువు వారి రూపంలో ఆవిర్భావం పొందారనమాట, మొట్టమొదటి అవతారంగా. ఈ అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే జ్ఞానావతారం. జ్ఞానాన్ని అందరికీ పంచడానికి వచ్చినటువంటి అవతారమే. బ్రహ్మ ఈ 4 సృష్టించి మీరు కళ్యాణం చేసుకొని చక్కగా ప్రజోత్పత్తి చెయ్యండి అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు దానికి నిరాకరించారు. వాళ్ళు 5 సంవత్సరాల ప్రాయం కలిగిన పిల్లలులాగే అలాగే ఉండిపోయి కఠిన బ్రహ్మచారులుగా వారు అయ్యారనమాట. అలాంటి మొదటి అవతారమే వాళ్ళు. ఈ సనక సనందులు వీరే కుమార సాంప్రదాయాన్ని, మనకు 4 సాంప్రదాయాలు ఉన్నాయి కదా, బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయము, శ్రీ సాంప్రదాయము, తర్వాత రుద్ర సాంప్రదాయము, కుమార సాంప్రదాయము. ఆ చివరిదైనటువంటి ఆ కుమార సాంప్రదాయాన్ని వీరే స్థాపించారు. తరువాత కాలంలో ఇదిగా మళ్ళీ నింబర్గ ఆచార్యులు ఈ కుమార సాంప్రదాయాన్ని స్థాపన చేశారు. ఇది మొదటి అవతారము. ఇక 2వ అవతారానికి వస్తే వరాహ అవతారము. ఈ వరాహ అవతారం ఏమిటి ప్రయోజనము అంటే ధరణి యొక్క క్షేమం కొరకు ఆయన ప్రజలందరినీ రక్షించడానికి ఆయన ధరణిమాతను సముద్రంలో నుంచి ఆయన వెలుపలికి తీసుకురావడానికి అవతారాన్ని దాల్చారు. ఈ అవతారం ఎలాగా, బ్రహ్మ యొక్క నాసిక పుటల నుండి ఒక అంగుష్ట పరిమాణంలో జన్మించి తర్వాత మేరు పర్వతంలాగా అయి ఆకాశమంతా ఎత్తుగా ఎదిగారు వరాహస్వామి. ఆయన ఎప్పుడైతే ఒక అసురుడు హిరణ్యాక్షుడు ఆ వేదాలనన్నింటినీ కూడా తీసుకువెళ్ళి సముద్రంలో దాచిపెట్టేశాడు. వేదాలు కాదు, ధరణిని తీసుకువెళ్ళి సముద్రంలో దాచిపెట్టడం జరిగింది. అలాంటి సమయంలో అందరూ భగవంతుణ్ణి ప్రార్థించగా ఈ వరాహస్వామి తన ద్రంష్టంతో ఆ సముద్రం లోపల ఉన్నటువంటి ఆ భూమిని చీల్చుకొని వెళ్ళి ధరణిని తన ఊరుపై కూర్చోబెట్టుకొని ఆయన చక్కగా పైకి తీసుకొచ్చారట. ఆ సుందరమైన దృశ్యం ఎలాగ ఉన్నది అంటే ఆకాశంలో చంద్రుని మీద మేఘాలు వచ్చేసాయనుకో చందమామ కనిపించదు. కానీ ఆ మేఘాలన్నీ తొలగిపోతున్నప్పుడు చంద్రుడు చక్కగా కాంతివంతంగా బయటకు ప్రకాశించడం చేస్తారు. అదేవిధంగా ఆ ధరణిని ఆయన వరాహస్వామి ఆ సముద్రం నుండి బయటకు తీసుకురావడం జరిగింది. ఈ వరాహస్వామి యొక్క ఈ అవతారము 2 సార్లు జరిగింది అని చెప్తారు. ఒకసారి స్వయంభూ మనువు కాలంలో, రెండవసారి చాక్షుష మన్వంతర కాలంలో జరిగింది. 2 సార్లు వరాహస్వామి అవతారాన్ని ఎత్తారనమాట.
అది రెండవ అవతారము. ఇక మూడవ అవతారంలో నారద మహర్షి రూపంలో అవతరించడం జరిగింది. ఆ ఋషి సర్గంలో నారద మహర్షి చాలా గొప్పవారు. ఎందుకు అంటే భక్తి యోగానికి ఆయన ప్రతీక. భక్తి యోగాన్ని అందరికీ తెలియచేశారు నారదముని. ఆయన యొక్క శిష్యులుగా ప్రహ్లాద మహారాజు, ధ్రువ మహారాజు, వ్యాస మహర్షి వీళ్ళందరూ కూడా ఆయనకు శిష్యులుగా అయ్యి ఆ గురువు యొక్క ఆ ఆధ్యాత్మికతను తీసుకొని గొప్పవారు అయ్యారనమాట. అంటే నారద మహర్షి పాస్ట్ టైం చూసినప్పుడు ఆయన పిల్లవాడిగా ఉన్నప్పుడు తల్లి మరణించింది. అలాగ మరణించినప్పుడు ఆయన చాతుర్మాస్యంలో మునులు, యోగులు అందరూ ఒక చోట చేరినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ పసిప్రాయంలో ఆయన అక్కడ ఋషులకు అందరికీ సేవ చేసి వారి యొక్క పాదధూళిని పొందారు. ఉచ్చిష్టముని ప్రసాదంగా తీసుకున్నారు. తర్వాత ఆ విధంగా వాళ్ళకి సేవలు చేయడం వల్ల వారి యొక్క కరుణ, కృప, కటాక్షాలతో మళ్ళీ ఆయన ఈ జన్మలో సాక్షాత్తు భగవంతుని అవతారంగా నారద మహర్షిగా అవతరించారనమాట. అదేవిధంగా కుబేరుని యొక్క పిల్లలైనటువంటి నల కుబేర, మణిగ్రీవ వారికి ఆయన శాపం ఇచ్చారు. కానీ ఆ శాపం కూడా వారికి మంచి ప్రయోజనంగానే అయ్యింది. అంటే భగవంతుని యొక్క పాదాలను స్పృశించేటువంటి ఆ దీనికి వారు కటాక్షాన్ని పొందారనమాట. ఆ విధంగా నారద మహర్షి ఎంతో చక్కగా ఆధ్యాత్మిక గురువుగా ఉండి అందరికీ కూడా శిష్యులను చేర్చి వాళ్ళకందరికి కూడా భక్తి యోగాన్ని తెలియచేసే ప్రయోజకంగా వచ్చారనమాట. తర్వాత 4వ అవతారంగా నరనారాయణులు. ఈ నరనారాయణులకు తల్లిదండ్రులుగా ధర్ముడు, మూర్తి. అంటే ఈ ధర్ముడు మహారాజు, మూర్తి అనే ఆవిడ వచ్చి దక్ష మహారాజు యొక్క కుమార్తె అనమాట. వీరికి నరనారాయణులుగా కవల పిల్లలుగా జన్మించారు భగవంతుడు. వీరు నరనారాయణులుగా ఆవిర్భవించినటువంటి ప్రయోజనము ఏమిటి అంటే జ్ఞానాన్ని, అంటే ఇంద్రియాలను, జ్ఞానాన్ని తెలియచేయడము, తర్వాత ఇంద్రియాలను ఏ విధంగా తమ ఆధీనంలో ఉంచుకొని భగవంతునికి ధ్యానం చెయ్యాలి అన్న ఆ ప్రయోజనం కోసమే. ఒకసారి ఈ నరనారాయణులు బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అలాగ చేసుకుంటున్నప్పుడు ఇంద్రుడు అప్సరసలందరినీ పంపించారు. ఎందుకంటే ఇంద్రునికి చాలా భయము. ఎవరైనా ఎక్కువగా తపస్సులు చేసినా, యజ్ఞాలు చేసినా మళ్ళీ ఇంద్ర పదవిని వారు తీసేసుకుంటారు అని. కాబట్టి అలాగ చేసినప్పుడు అప్సరసలు వెళ్ళినప్పుడు ఈ నరనారాయణులు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ తపశక్తి వలన వారి యొక్క ఊరువు నుంచి ఊర్వశిని, అంటే అప్సరసలను తలదన్నే ఊర్వశిని సృష్టించారట. అంటే దీనికి అర్థం ఏమిటి అంటే వాళ్ళే భగవంతుని యొక్క అవతారం. అలాగా అవతారంలో ఉన్నప్పుడు ఆయన బాహ్య సౌందర్యానికి ఎందుకు ఆయన మోహానికి ఇదవుతారు కదా. ఆ విధంగా నరనారాయణులు ఇప్పుడు కూడా ఆ బదరిక ఆశ్రమంలో అందరి యొక్క అదే పూజల్ని అందుకుంటూ ఉన్నారనమాట. 4వ అవతారము నరనారాయణులు. ఇక 5వ అవతారము కపిల మహాముని. మనకు కపిల మహాముని అంటేనే తెలుసు, కర్దమముని, దేవహుతి వారి యొక్క అదే దేవహుతి యొక్క గర్భంలో కపిలముని భగవంతుడు కపిలమునిగా ఆవిర్భవించారనమాట. ఈ కపిలముని ఏమిటి అంటే తత్వశాస్త్రము, సాంఖ్యశాస్త్రము వాటిని చక్కగా తెలియజేశారు. సాంఖ్యశాస్త్రము అనుకుంటే మనము గణితము అని అనుకుంటాము. ఆ గణిత శాస్త్రంలో గొప్పవారిగా ఇంకొక కపిలముని ఉన్నారు. కానీ మనకు భాగవత శాస్త్రం ప్రకారము ఈ దేవహుతి తర్వాత కర్దమముని కుమారుడైనటువంటి ఈ కపిలముని మనకి సాంఖ్యశాస్త్రము అంటే భౌతిక తత్వాన్ని విశ్లేషణగా పరిశీలించి తెలియచేసే వివరణ అన్నమాట. అంటే ఇది ఈక్వల్ టు
భక్తి యోగానికి, భక్తి గురించి తెలియచేసే విషయము అని మనము తెలుసుకోవాలి. ఆ విధంగా కపిల ముని ఆయన ఆ తత్వశాస్త్రాన్ని, తర్వాత తల్లి అయినటువంటి దేవహుతికి ఆయన ఆత్మశాస్త్రాన్ని ఆయన చక్కగా వివరించారనమాట. అది కూడా మనము భాగవతంలో తెలుసుకోవచ్చును. ఇది 5వ అవతారము. ఇక 6వ అవతారంలో దత్తాత్రేయుడు. దత్తాత్రేయునిగా భగవంతుడు ఆవిర్భవించారు. దత్తాత్రేయుని తల్లిదండ్రులుగా అత్రి మహాముని, అనసూయ దేవి. అనసూయ బ్రహ్మ, శివుడు, తర్వాత విష్ణువు, వీళ్ళ ముగ్గురిని కలిపి తన కుమారునిగా పొందాలని కోరుకున్నారు అనసూయ. అందువలన ఆమె యొక్క కోరిక మీద భగవంతుడు ఆమె గర్భంలో దత్తాత్రేయునిగా ఆయన జన్మించడం జరిగింది. ఈ అవతారంలో కూడా ఆయన ఆత్మతత్వాన్ని తెలియచేయడానికి ఆయన ఈ ప్రయోజకంగా ఈ అవతారాన్ని పొందారు. ఈయన ప్రహ్లాదుడు, యదువు, అల్కరుడు అనే ఇలాంటి శిష్యులందరినీ చేర్చుకొని చక్కగా వారికి అందరికీ కూడా తత్వశాస్త్రాన్ని బోధించారు. వారి ఆధ్వర్యంలోనే వీరందరూ కూడా చక్కగా అన్ని విషయాలను తెలుసుకున్నారనమాట. ఇక 7వ అవతారంగా యజ్ఞునిగా అవతారం పొందారు. యజ్ఞుడు యొక్క మనము భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అంటే భోక్త, యజ్ఞానికి భోక్త ఎవరు అంటే భగవంతుడు. అలాంటి యజ్ఞుని రూపంలో ఈయన ఆవిర్భవించారు. ఈ యజ్ఞుని యొక్క తల్లిదండ్రులుగా ప్రజాపతి, రుచి, తర్వాత ఆకూతి. ఈ ఆకూతి అనే ఆమె ఎవరంటే స్వయంభూ మనువు యొక్క కుమార్తె. ఈ ఆకూతి గర్భంలో భగవంతుడు ఈయన యజ్ఞునిగా ఆవిర్భవించడం జరిగింది. యజ్ఞునిగా ఆవిర్భవించడానికి ప్రయోజనం ఏమిటి అంటే ఆ కాలంలో ఇంద్ర పదవికి అర్హత కలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరట. అలాగ లేకపోయేసరికి ఆ ఇంద్ర పదవిని పొందడానికి యజ్ఞుడుగా ఆవిర్భవించి ఆయన ఇంద్ర పదవిని పొంది రాజ్యాన్ని పరిపాలించారు యజ్ఞునిగా భగవంతుడు. ఇది 7వ అవతారము. ఇక 8వ అవతారముగా వృషభదేవుడు. వృషభదేవుని గురించి మనకి భాగవతంలో 5వ స్కందంలో చెప్పబడి ఉన్నది. వృషభదేవుని యొక్క తల్లిదండ్రులు నాభి మహారాజు, మేరుదేవి. వీరి యొక్క మేరుదేవి యొక్క గర్భంలో భగవంతుడు వృషభదేవునిగా ఆవిర్భవించడం జరిగింది. ఈ వృషభదేవునిగా ఆవిర్భావము యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ఒక మహారాజు, ఒక క్షత్రియుడైనటువంటి మహారాజు వర్ణాశ్రమ ధర్మాన్ని ఎలాగా పాటించాలి, అలాగా ఆ ధర్మాన్ని పాటించడం వల్ల దేశం ఎంత సుభిక్షంగా ఉంటుంది అన్న విషయాన్ని వృషభదేవుడు చక్కగా ఆయన యొక్క 100 మంది పుత్రులకు హితోపదేశం చేశారనమాట. వారిని కూర్చోబెట్టుకొని చక్కగా ఎలాగా ఒక క్షత్రియుడు ధర్మబద్ధంగా ఉండాలి, ఏ విధంగా పరమహంస స్థితికి చేరుకోవాలి, కుటీచక, బహుదక, పరివ్రాజకాచార్య, చివరిది పరమహంస, ఇలా 4 దశలు అయితే కానీ ఒక వ్యక్తి పరమహంస అని పేరు తెచ్చుకోలేరనమాట. వీటినన్నింటిని కూడా వృషభదేవ మహారాజు పుత్రులకు తెలియచేశారు. ఆ పుత్రులలో ప్రథమ పుత్రుడే భరత మహారాజు అనమాట. భారతదేశాన్ని పరిపాలించినటువంటి భరతుడు. అలాగా వారికి అందరికీ చేసి వాళ్ళకి రాజ్యాలనంతా చక్కగా అప్పగించి ఈయన వానప్రస్థకు వెళ్ళిపోయారు. అలాగా ఆయన చివరి మజిలీ ఆయనది ఎలాగ ఉన్నదంటే ఒక అవధూతలాగా అయిపోయారు. నిత్యం భగవంతుని సేవలో ఉంటూ ఆయన
పిచ్చివాని వాళ్ళలాగా, అంటే ఎవరైనా ఆయన్ని చూస్తే కొట్టడానికి వచ్చేవారట. అంటే అలాగా ఆయనకు అంత ఆయన యొక్క ఆలోచన అంతా నిరంతరం భగవంతుని మీదే ఉంటూ అలాగ వీధుల్లో తిరుగుతూ, అడవుల్లో తిరుగుతూ అలాగే ఆయన తిరిగేవారట. అందరు కూడా ఆయన్ని ఎవరో పిచ్చివాడు అనుకొని కొట్టడానికి వచ్చేవారట. కానీ ఆయన వచ్చి అంతటి భక్తి తత్వంలో ఉంటే అవధూతలాగా ఆయన ఈ చివరకు ఆయన కర్ణాటక స్టేట్లోని ఒక కుటకాచలం అనే ఆ ప్రాంతంలో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ అడవిలో ఉన్నటువంటి చెట్లు అగ్నికి ఇదయ్యి ఆయన కూడా అందులో ఆహుతి అయిపోయారు అనమాట. ఆహుతి అయిపోయి ముక్తిని పొందారు. ఆ విధంగా వృషభదేవుని యొక్క చరిత్ర. తర్వాత 8వ అవతారం అది. 9వ అవతారంగా మనకి పృథు మహారాజు. ఈ పృథు మహారాజు గురించి మనము భాగవతంలో 4వ స్కందంలో తెలుసుకోవచ్చు. ఋషులు మునులు వీరి అందరి కోరిక ప్రకారము పృథు మహారాజు ఆవిర్భవించడం జరిగింది. ఎలాగా అంటే వేణుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. కానీ ఆయన దేశాన్ని అంత మోసపూరితంగా, అంటే అతని యొక్క గుణగణాలు ఆ విధంగా ఉండడం వల్ల రాజ్యాన్ని పరిపాలించడంలో ఆయన చాలా అధర్మంగా ఉండేవాడు. అలాగ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా చాలా కష్టాలు పడేవారు. మోసపూరితులు, దొంగలు, దోపిడీదారులు ఎక్కువయ్యారు రాజ్యంలో. అలాగా అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులు, మునులు, యోగులు వీరందరూ కూడా ఇలాంటి రాజు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని వారి యొక్క ఫలం వలన హోంకారంతోనే అతన్ని చంపడం జరిగిందనమాట. అతడు మరణించిన తర్వాత అతని శరీరాన్ని కొన్ని రసాయనాల లేపనంతో అలాగే ఉంచారు. అలాగే ఉంచేసరికి ఇంకా రాజ్యము ఇదైపోయింది. రాజు లేకపోయేసరికి మళ్ళీ అందరూ విజృంభించారు. ఇక అలాగ కాదని ఆ యొక్క శరీరాన్ని వారు మథనం చేశారనమాట. అంటే ఆయన ఊరువులను మధించగా అక్కడ నుంచి ఒక అంగుష్ట పరిమాణంలో బాహుకుడు అనే ఒక రాక్షసుడు రావడం జరిగింది. అతను ఆ వేణుని యొక్క ఆ పాప కర్మలన్నింటినీ తీసేసుకుంటాడు. తర్వాత ఆయన యొక్క భుజాలను మధించగా అప్పుడు పృథు మహారాజు ఆవిర్భవించడం జరిగిందనమాట. ఆ విధంగా పృథు మహారాజు ఆవిర్భావం తర్వాత ఆయనకు అందరూ పట్టాభిషిక్తం చేశారు. అందరి ఆశీర్వచనాలు పొందారు. తర్వాత ఆయన ఆ భూమాత అంటే ధరణి మీద కోపపడ్డారు. ఎందుకు అంటే యజ్ఞ ఫలితాన్ని అన్నింటినీ ధరణిమాత తీసుకుంటూ దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ధాన్య రూపంలో ఇవ్వలేదన్నమాట. అప్పుడు ధనుస్సుని ఎక్కుపెట్టి ఆ ధరణిని ఆయన వెంబడించగా ఆమె ఆ మహారాజుకు శరణాగతి పొంది చెప్తుంది. బ్రహ్మ వచ్చి ఈ ఔషధాలు, మూలకాలు, ఈ ధాన్యాలు వీటినన్నింటిని సృష్టించినప్పుడు ఆ వేణుని యొక్క రాజ్యంలో ఈ చోరులు అందరూ కూడా వాటిని తస్కరించి తీసుకెళ్ళిపోయారు. ఇక కొద్దిగా మిగిలిన వాటిని అన్నింటినీ కూడా నేను నా గర్భంలో దాచి ఉంచాను. కాబట్టి అంటే అప్పుడు ఆమె గోమాత రూపంలో ఉన్నది, నా గర్భంలో ఉన్నది, పాలు రూపాన మీరందరూ కూడా దానిని బయటకు తీసుకోండి. రాజు మనువుని దూడగా చేసి అలాగా ఔషధాలను, తర్వాత మూలకాలను, తర్వాత ధాన్యాలను వాటినన్నీ తీసుకున్నారు. అదేవిధంగా ఋషులు, మునులు, సిద్ధమునులు, వృక్షాలు, పర్వతాలు, మళ్ళీ జంతువులు, భూత ప్రేత పిశాచ గణాలు, ఇలాగ వారందరూ కూడా చక్కగా ఆ గోమాత నుంచి ఆ ఫలితాన్ని పొందారు. తర్వాత రాజ్యం అన్ని సౌకర్యాలను కల్పించి రాజ్యాన్ని పరిపాలించారనమాట. అది తర్వాత 10వ అవతారంగా మత్స్యావతారం. మత్స్యావతారం ఇక ఈ దశావతారాల్లో ఇవన్నీ వస్తాయి కదా మనకి. మత్స్యావతారం కూడా ఏమిటి అంటే చాక్షుష మన్వంతరం, ఆ మన్వంతరం జరిగిన తర్వాత
జలప్రలయం అయిపోయింది. పూర్తిగా ఇక అంతమైపోయే సమయంలో మత్స్యావతార రూపంలో వచ్చి భక్తుడైనటువంటి సత్యవ్రత మునిని ఆయన లోపలికి చేర్చారట. అంటే ఆ భక్తుని కోసమే ఆయన ఆ మత్స్యావతారాన్ని ఎత్తడం జరిగింది. ఇంకొక విధంగా ఆ సత్యవ్రత ముని తరువాత ఆయన అదే సూర్య భగవానుని యొక్క కుమారుడైన వైవస్వత మనువు అని కూడా చెబుతారు. ఈ మత్స్యావతారం కూడా 2 సార్లు ఆయన అవతారాన్ని దాల్చారు. ఒకటి సత్యవ్రత మునిని రక్షించడానికి, రెండవసారి ఒక అసురుడు వేదాలన్నింటినీ బ్రహ్మ నుంచి తస్కరించి వాటిని సముద్రంలో దాచిపెట్టాడు. అలాగ దాచిపెట్టినప్పుడు ఈ మత్స్యావతార రూపంలో వెళ్ళి ఆ వేదాలను రక్షించారు. ఈ విధంగా మత్స్యావతారంలో 2 సార్లు రూపము జరిగిందనమాట. తర్వాత 11వ అవతారమే కూర్మావతారము. ఈ కూర్మావతారము ఏమిటి అంటే పాలకడలి మదనం జరిగింది కదా, క్షీరసాగర మదనం. అలాగా జరిగినప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. తర్వాత వాసుకిని ఆ కవ్వపు త్రాడుగా చేసుకొని ఆ మందర పర్వతాన్ని చిలుకుతున్నారు. అలాగా రాక్షసులు దేవతలు ఒక్కొక్క వైపు నుండి చేస్తున్నారు. అలాగ చేస్తున్నప్పుడు ఈ మందర పర్వతం ఏమైంది, సముద్రంలో కొద్ది కొద్దిగా మునిగిపోవడం జరిగిందనమాట. అలాగ అయ్యేసరికి అందరూ కూడా భయపడిపోయి మహావిష్ణువుని సేవించారు. అలాగ సేవించినప్పుడు మహావిష్ణువు కూర్మావతారాన్ని ఎత్తి ఆ మందర పర్వతాన్ని తన వీపున మోసారనమాట. అలాగా చేయడం వలన ఆ ప్రయోజనము అయ్యింది. అంటే ఆ మందర పర్వతాన్ని ఆయన మోయడానికే ఆ కూర్మావతారంలో ఆయన వచ్చారు. అది కూర్మావతార విశేషం. తర్వాత 12వ అవతారముగా ధన్వంతరి అవతారం. ఈ ధన్వంతరి అవతారం కూడా ఏమిటి, ఆ అవతారం ఎత్తి ఆ మందర పర్వతాన్ని భుజాన మోసి తిరిగి వాళ్ళు ఆ క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా అలాహలం వచ్చింది. దానిని శివుడు తీసుకొని ఆయన మృంగినప్పుడు పార్వతీదేవి గొంతు దగ్గరే దాన్ని ఆపేశారు. అందుకే ఆయనకు గర్లకంఠుడు, నీలకంఠుడు అని నామము వచ్చింది శివునికి. తర్వాత అది అయ్యాక ఈ ధన్వంతరి రూపంలో భగవంతుడు అమృత కలశాన్ని తీసుకొని వచ్చారనమాట. అంటే ఈ ధన్వంతరి అనేది ఏమిటి అంటే ఆయుర్వేదం దానికి సంబంధించిన అధిపతి అనమాట. ఈ ధన్వంతరిగా అయిన తర్వాత అదే సూర్య భగవానుని దగ్గర ఆయన శిష్యునిగా 16 మంది శిష్యులలో ఈయన కూడా ఒకరిగా ఉండి ఈ ధన్వంతరి విద్యను అన్నింటినీ శాస్త్రాన్ని క్షుణ్ణంగా సూర్య భగవాను ద్వారానే తెలుసుకున్నారట, ఇంకా చాలా విషయాలను. కాబట్టి ఈ ధన్వంతరి అంటేనే మనకు ఆయుర్వేదం దానికి వచ్చి అధిపతిగా మనము తెలియజేస్తాము. ఎవరికైనా ఆరోగ్యం బాగుండనప్పుడు కూడా ఈ ధన్వంతరి మంత్రాన్ని చెబుతాము. ధన్వంతరాయ అమృత కలసహస్తాయ అమృత కలసహస్తాయ సర్వమయ వినాశాయ త్రైలోక్యనాదాయ శ్రీ మహావిష్ణవే నమః. అమృత కలసహస్తాయ సర్వమయ వినాశాయ త్రైలోక్యనాదాయ శ్రీ మహావిష్ణవే నమః అనే ఆ ధన్వంతరి మంత్రాన్ని చక్కగా మనము ఎవరికైనా ఆరోగ్యం బాగలేనప్పుడు వారి దగ్గర ఈ మంత్రాన్ని చెప్పినప్పుడు కానీ, లేదా నిత్యము మనము ఆ మంత్రాన్ని మనం చెప్తున్నప్పుడు కూడా అది చాలా మంచి ఇదిగా అవుతుంది, ఇంటికి కూడా శుభంగా అవుతుంది. కాబట్టి ఈ ధన్వంతర అవతారంలో వచ్చిన ప్రయోజనము అదే. చక్కగా ఆయుర్వేద దానిని తీసుకురావడం, ఆ అమృత కలశాన్ని తీసుకురావడం.
తర్వాత అవతారమే 13వ అవతారంగా మోహిని అవతారము. ఈ మోహిని అవతారం కూడా కంటిన్యూషనే. అంటే ఆ కలశం వచ్చిన తర్వాత, అమృత భాండం వచ్చిన తర్వాత, ఆ అమృతం కోసము వీళ్ళు దానవులు, దేవతలు ఇద్దరు మాకు కావాలి అని ఇది అనుకుంటున్నప్పుడు, భగవంతుడు ఆ మోహిని అవతార రూపం దాల్చి ఆ అమృత భాండాన్ని ఆయన పొంది మొదట దేవతలకు అందరికీ చక్కగా ఇస్తూ వెళ్తున్నారు. అలాగ వెళ్తున్నప్పుడు రాహువు కేతువు తొందరపడి దేవతల్లాగా రూపాన్ని పొంది ఆ దేవతల వైపు కూర్చున్నప్పుడు ఆ విషయం తెలిసి ఆయన సుదర్శన చక్రంతో వారి తలను ఖండించడం జరిగింది. అంటే ఈ మోహిని అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ఆ అమృతాన్ని దేవతలకు పంచి ఇవ్వడానికి వచ్చినటువంటి విషయం అన్నమాట. తర్వాత 14వ అవతారంగా నరసింహుని యొక్క అవతారం. నరసింహుడు సగము వచ్చి నరునిలాగా, సగభాగము సింహంలాగా ఆ రూపంలో ఆయన రావడం జరిగింది. దీని ప్రయోజనం ఏమిటి? అవతారం యొక్క ప్రయోజనము 5 సంవత్సరాల పిల్లవాడు తండ్రి దగ్గర, తండ్రి అతన్ని ఎంతో హింసలకు గురి చేసి నువ్వు హరినామం చెప్పకూడదు అని ఆయన్ని ఆ పిల్లవాడిని శాసిస్తున్నప్పుడు, తర్వాత ఇంకా ఆ హిరణ్యకశిపుడు చాలా కోపం వచ్చి ఎక్కడ రాని హరి అని ఆయన్ను అలాగ పలికినప్పుడు ప్రహ్లాదుడు చెప్తారు, ఇందు కలడ అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే కలడురా నా హరి అని చెప్తాడు. అంటే ఎక్కడైనా వెతుకు ఆ హరి నీకు కనిపిస్తాడు అని చెప్పి ఒక స్తంభంలో అంటే తూను అందులో చూపించినప్పుడు అక్కడ నరసింహ రూపంలో ఆయన సిద్ధంగా ఉన్నారట. ఎప్పుడు పిలుస్తారా మనము బయట వెళ్ళి ఆ హిరణ్యకశిపుని సంహరిద్దాము అనేసి. ఆ విధంగా ఒక ఆ భక్తుడి కోసం వచ్చి ఆ ప్రయోజనాన్ని ఇచ్చారు నరసింహ అవతారంలో. మనకి అహోబిల నరసింహ, 9 నవనరసింహాల క్షేత్రం ఉంది. తర్వాత సింహాచలం, ఇంకా చాలా మంగళగిరిలో కూడా నరసింహస్వామి, మేల్కోటై, ఇలాగ అన్ని ప్రాంతాలలో నరసింహస్వామి మందిరాలు చాలా ఉన్నాయి. అది ఆ అవతారం యొక్క ప్రయోజనం. తర్వాత ఆయన వామన అవతారం. వామన అవతారంలో ఆయన తల్లిదండ్రులు, వామన అవతారంలో ఎవరు? కశ్యపుడు, అతిథి. వీరు వామనుని యొక్క తల్లిదండ్రులు. అంటే అతిథి గర్భంలో మహావిష్ణువు వామనుని రూపంలో ఆవిర్భవించారనమాట. ఈ అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే అసురులను శిక్షించడానికి, అంటే బలిచక్రవర్తి యొక్క అండ చూసుకొని ఈ అసురులందరూ విజృంభించారు. అలాగా అయినప్పుడు ఇక దేవతలందరూ చాలా కష్టాలు పడుతూ భగవంతుణ్ణి ప్రార్థించగా ఆయన వామన రూపంలో అవతరించి బలిచక్రవర్తి యొక్క గర్వంని, అంటే వారి అందరూ కూడా ఎక్కువ మోసపూరితంగా అసురులంతా చేస్తున్నారు కదా, వారిని శిక్షించడానికి వచ్చి బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగి, ఒక అడుగుతో నేలనంతా భూమినంతా కొలిచి, ఒక అడుగుతో ఆకాశం అంతా కొలిచి, ఒక అడుగుతో ఆయన యొక్క శిరస్సు మీద, బలిచక్రవర్తి యొక్క శిరస్సు మీద ఉంచి సుతల లోకానికి ఆయన్ని కిందకు పంపి తర్వాత ఆయనకి మోక్షం ఇచ్చి అదే లోకానికి రాజ్యం ఇది చేసి భగవంతుడే వారిని అందరినీ సంరక్షించే విధంగా వరం పొంది అక్కడ ఇచ్చేశారు. అంటే ఈ వామన అవతారంలో ఏమి ప్రయోజనము? దుష్ట శిక్షణ కావించడానికి వచ్చి భగవంతుడు అలాగా చేశారనమాట. తర్వాత అవతారమే మనకి వ్యాస మహర్షి యొక్క అవతారము. వ్యాస మహర్షి ఆయన అదే పరాశరముని, సత్యవతి వారు తల్లిదండ్రులు. సత్యవతి గర్భంలో భగవంతుడు వ్యాసముని రూపంలో అవతరించారు. ఇక వ్యాస మహర్షి అంటే ఆయన వల్లనే మనము భాగవతము, ఉపదేశామృత సింధు, గ్రంథాలు, శాస్త్రాలు అన్నీ కూడా
ఆయన రచించిన వాటినే అందరం కూడా తెలుసుకుంటున్నాము. ఇక ఈయన యొక్క గురువు అయినటువంటి నారద మహర్షి మూలంగానే ఆయన భాగవత రచన కూడా చేయడం జరిగింది. 18,000 శ్లోకాలతో 12 స్కందాలతో భాగవతాన్ని వ్యాస మహర్షి వ్రాయడం జరిగింది. అదేవిధంగా భక్తి విషయంలో ఆయన అందరికీ కూడా ఆ సేవలను అందించడం, తర్వాత మంచి సుపుత్రుని అంటే సుఖదేవ గోస్వామిని కూడా ఆయన పొంది అంత లోకమంతా కూడా ఈ భాగవతాన్ని శ్రవణం చేసే విధంగా కుమారుని కూడా తయారు చేశారనమాట. అదే వ్యాస మహర్షి యొక్క అవతారం. తర్వాత 18వ అవతారంగా శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఏమిటి? అయోధ్య రాజు అయినటువంటి దశరథ మహారాజు కౌసల్య తల్లిదండ్రులు. కౌసల్య గర్భంన భగవంతుడు శ్రీరామచంద్రునిగా ఒక మానవ రూపం కదా ఆ విధంగా ఆవిర్భవించడం జరిగింది. ఎప్పుడు మనము చెప్తాము ఒక రాజ్యాన్ని పరిపాలనలో ఎలాగా ఉండాలి అంటే శ్రీరామచంద్రునిలాగా రాజ్యాన్ని రాజ్యాన్ని పాలించాలి అని అంటాము. అంటే ఆ శ్రీరామచంద్రుని యొక్క చరిత్రము తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరనమాట. ఆయన యశస్సు అలాంటిది. అంటే తండ్రి యొక్క ఆ పితృవాక్య పరిపాలన అంటారు కదా, ఆ విధంగా దానిని పాలించాడు. తర్వాత సోదరులను చక్కగా ఆయన చూసుకునేవాడు. అదేవిధంగా ఆయన ఈ అవతారాన్ని పొంది ఒక భగవంతుడు అని కాకుండా మానవ రూపంలో ఉండి ఆయన అంత సృష్టి కార్యాన్ని పూర్తిగా అవలంబించాడు. దీంట్లో తర్వాత సముద్రాన్ని బంధించాడు, రావణాసురుని లంకకు వెళ్ళి రావణాసురునితో యుద్ధం చేసి సీతమ్మను అయోధ్యకు తీసుకురావడం కూడా జరిగింది. అంటే ఒక మానవ మాత్ర రూపంలో ఉన్నారు అనుకొని ఆయన ఒక మానవుడిగా కాదు, ఒక భగవంతుని యొక్క అవతారం కాబట్టి ఆయన యశస్సు అంటే షడ్గుణాలను కలిగి ఉన్న దాంట్లో ఆయన కీర్తి అంతటి గొప్పగా ఆయన ప్రతిష్టాపన చేశారు. ఇక ఆయన జనరంజకంగా రాజ్యాన్ని ఎన్నో వేల సంవత్సరాలు పరిపాలించి రాజ్యం అంటే రామరాజ్యంలాగా ఉండాలి అని చెప్పే విధంగా ఆయన పరిపాలన చేసి అందరూ కూడా ఇప్పటికి కూడా మన కలియుగంలో కూడా మన దేశ నాయకులు కూడా ఆ విధంగా రాజ్యం ఉంటే బాగుండేది, ఆ విధంగా పరిపాలన ఉంటే బాగుండేది అని చెప్పుకునే విధంగా ఆయన యొక్క ఆ కీర్తి అనేది ఆ విధంగా వచ్చిందనమాట. ఇక 19వ అవతారము 20వ అవతారంలో బలరామకృష్ణులు. బలరాముడు ఎవరు? వసుదేవుడు, తర్వాత రోహిణీ మాత గర్భంలో బలరాముడు ఆవిర్భవించారు. వసుదేవుడు దేవకీ మాత గర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించడం జరిగింది. ఇద్దరు భగవానులే. ఎందుకంటే భగవంతుడు ఆవిర్భవించి బలరాముడే మొదట ఆవిర్భవించారు. అంటే ఆయన యొక్క స్వప్రకాశమే బలరాముడు కూడా. కాబట్టి ఇద్దరు భగవానులే. అయితే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన అవతారం అని చెప్పకూడదు, అవతారి. అంటే అన్ని అవతారాలకు ఆయనే ప్రతీక అనమాట. అన్ని అవతారాలను సృష్టించే కర్తగా ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన అవతారిగా చెప్పబడుతున్నారు. ఇక వీరిద్దరి గురించి మనకు భాగవతంలో దశమ స్కందంలో 10వ స్కందంలో చెప్పబడి ఉన్నది. బలరాముని శ్రీకృష్ణ భగవానుని గోకులంలో వారు చేసినటువంటి లీలలు, బృందావనంలో ఆ బృందావనంలో 12 వనాలలో వాళ్ళు తిరిగి అక్కడ ఎంతోమంది అసురులను చంపిన ఆ లీలలు, మధురాలో ఆయన ఆవిర్భవించి ఇలాగా గోకులంకి చేరుకున్నటువంటి ఆ లీలలు, తర్వాత ద్వారకాలో భగవంతుడు రాజైన తర్వాత అక్కడి లీలలు, 16,000 మంది గోపికలు, ఆయన 16,000 మంది కన్యలను ఆయన వివాహం చేసుకున్న విధము, తర్వాత ఆయన పత్నులు 8 మంది, వీళ్ళందరితో కూడా చక్కగా ద్వారకలో ఎలాగా ఆయన
మామూలుగా ఒక గృహస్థలాగా జీవిత విధానాలను ఒక్కొక్కరికి ఒక్కొక్క అంతఃపురాన్ని కట్టి అందులో ఆయన ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క కృష్ణ భగవాన్గానే ఉన్నారు. ఒకే కృష్ణ భగవాన్ కాదు, అంటే ఆయన శక్తి అలాంటిది, శక్తి స్వరూపుడు కాబట్టి ఆయనకు ఆయన శక్తికి భగవంతునికి అనేది ఎలాంటి భేదం అనేదే లేదు. అలాగే హరినామానికి భగవంతుని కూడా ఎలాంటి భేదం లేదు. హరినామం జపిస్తున్నామంటే ఇంకా కృష్ణ భగవాన్నే మనము స్మరిస్తున్నాము. కాబట్టి ఆ భేదము భగవంతుడు అనే వేరు అనే ఆ భేదమే లేదు. ఆ విధంగా కృష్ణ భగవాన్ యొక్క అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అసురులు, ఆ కంసుడు పంపించినటువంటి ఆ అసురులందరినీ కూడా ఆయన దుష్ట సంహారం చేశాడు. ఆ యొక్క ప్రయోజనము అది. తర్వాత 21వ అవతారంగా బుద్ధుడు, బుద్ధావతారం అని చెప్తాం కదా. ఆ బుద్ధావతారం యొక్క ప్రయోజనం ఏమిటి అని చూస్తే కూడా బుద్ధుడు వచ్చి శుద్ధోదన మహారాజు మాయాదేవి తల్లిదండ్రులు అనమాట, బుద్ధుని యొక్క తల్లిదండ్రులు. కానీ ఈయనను పెంచిన తల్లి గౌతమి అని ఆమె పేరు కాబట్టి ఆయనకు గౌతమ బుద్ధుడు, సాక్యముని, తర్వాత సిద్ధార్థుడు, ఇలాంటి మళ్ళీ శుద్ధోదన సుపుత్రుడు అని ఇలాంటి పేర్లన్నీ నామకరణాలు ఆయనకి వచ్చాయన్నమాట. ఆ బుద్ధుని యొక్క రూపము, అవతారము ఎందుకు వచ్చింది అంటే సాధారణంగా మనుషులు ఆస్తికులు నాస్తికులు అని ఉంటారు. ఆస్తికులు అంటే ఏమి? భగవంతుణ్ణి నమ్మేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. నాస్తికులు అంటే నిరాకార తత్వంతో ఉండేటువంటి వాళ్ళు. కానీ బుద్ధావతారం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ఈ విధంగా ఆస్తికులకు వ్యతిరేకంగా ఉంటారు కదా, అలాంటి వారిని సమూహపరిచి వాళ్లను మంచి దారికి తీసుకురావాలి అనే ఆ ఉద్దేశంతోనే భగవంతుడు ఈ బుద్ధావతార రూపంలో వచ్చారు. కానీ ఆయన వచ్చిన సమయంకి అది ఆ కాలం నుంచే ఏమిటి అంటే జంతు బలులు అవి అలాగే సాగుతున్నాయి. అన్ని యుగాల్లో కూడా అలాగ సాగుతుండేసరికి ఆయనకు ఎలాగైనా ఈ జంతు బలుల్ని ఆపించాలి అని ఆయన, అంటే వేదాలు పేరిట, వేదాలు మంత్రోచ్చరణ చేస్తున్నాం కదా అని చాలామంది ఆ జంతు బలుల్ని ఇవ్వడం కూడా చేస్తున్నారు అని. కానీ యాక్చువల్గా ఈ జంతు బలి అనేది ఎందుకు ఆ కాలం నుంచి కూడా చేశారు అంటే ఆ యజ్ఞం చేసేటప్పుడు ఒకటి ఏమిటంటే ఒక వయసు అయిపోయినటువంటి, అంటే వయసు ఉడికినటువంటి జంతువులు ఉంటాయి, వాటికి మోక్షం ఇవ్వడానికి. అంటే సత్యయుగంలో అలాగే యజ్ఞాలు చేశారు. సత్యయుగంలో ఏమి ధర్మము 4 పాదాలతో ఉండేది కాబట్టి ఎవరైనా వాళ్ళు భౌతిక దేహం విడిచిపెట్టినా కానీ వాళ్ళు ధర్మం ఎక్కడ ఇది లేదు, అధర్మం లేదు కదా, కాబట్టి వాళ్ళు దివ్య పురుషులైపోయి వెళ్ళిపోయేవారనమాట. అలాగా వయసైనటువంటి ఆ జీవాలను అలాగా బలి ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక దివ్య పురుషులుగా వాళ్ళు మోక్షం పొంది వెళ్ళిపోయేవారు. ఒక రీజన్ అది బలి ఇవ్వడం. అంటే దానికి మోక్షం ఇవ్వడము అని అర్థము. కానీ మనకి ఇప్పుడు కలియుగంలో జంతువుల్ని బలి చేయడం అనేది మోక్షం ఇవ్వడం కాదు, పాపాన్ని ఒడికట్టుకోవడం. ఎందుకంటే కలియుగంలో ధర్మము ఒక్క పాదంతో పోతున్నది. అలాంటప్పుడు ఒక జంతువుని చంపామనుకోండి, అదేమి దివ్య పురుషుడై మోక్షాన్ని పొందదు. పాపము దాన్ని చంపి ఇంకా పాపాన్ని మనము మూటగట్టుకున్న వాళ్ళం అవుతాము. ఆ విధి తెలియట్లేదు కదా కలియుగం వాసులకి. కానీ ఆ సమయంలో ఆ విధంగా ఆ ముసలిదైనటువంటి జంతువుని బలి ఇచ్చి దానికి మోక్షాన్ని ఇచ్చేవారు. ఇక సెకండ్ రీజన్ ఏమిటంటే బ్రాహ్మణులు, పండితులు వీళ్ళు వేద మంత్ర ఉచ్చారణ చేసేవాళ్ళు. అలాంటి ఆ మంత్ర ఉచ్చారణ స్పష్టంగా రావడం కోసము అలాగా జంతు బలినిచ్చి దానికి మోక్షాన్ని కలిగించేవారట. ఆ విధంగానే అలాగే సాగుతూ ఇక్కడ బుద్ధ అవతారంలో కూడా, బుద్ధుని అవతార రూపంలో కూడా ఈ విధంగా కలియుగంలో కూడా ఆ జంతు బలులు అలాగే కొనసాగుతూ ఉండడం వల్ల దానిని నిలపాలి అనేసి గౌతమ బుద్ధుడు ఆయన ఏం చేశారు,
వేదాలు వేదాల కోసం కదా, వేద మంత్రోచ్చరణ కోసం జంతు బలులు చేస్తున్నారు. అలాగ వేదాలే లేవు అని చెప్పేస్తే ఆ, నిలిపివేస్తారు జంతు బలులు అనేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈయన గౌతమ బుద్ధుడు మంచి విషయంగా తెలియజేశారు. ఎప్పుడైతే వేదాలే లేవు అని చెప్పేసరికి అది ఏమైంది, అది నాస్తికవాదంగా అయిపోయింది. ఎందుకంటే మనకి వేదాలు కదా ముఖ్యము. ఏ యుగంలో అయితే కూడా ఆ వేదాలని మనము అలాగే తెలుసుకుంటున్నాము. వేదాలు లేవు అనేసరికి అది నాస్తికత్వంతో అయిపోయింది. కాబట్టి బౌద్ధ మతం అంటేనే బుద్ధుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నాస్తికవాదం అనేసి అందరు కొట్టిపారేశారనమాట. అందుకోసం అంటే ఒక ప్రయోజనం ఏమిటి అంటే ఆ బలులను, జంతువుల్ని అన్యాయంగా చంపుతున్నారు కదా, వాటిని ఇది చేయాలని వచ్చారు. బుద్ధుని యొక్క అవతారంలో ఆ విధంగా వచ్చిందనమాట. తర్వాత చివర 22వ అవతారంగా కల్కి అవతారము. ఈ కల్కి అవతారము ఇప్పుడు ఇన్ని అవతారాలు చూసాము. అన్ని అవతారాల్లో భగవంతుడు ఆవిర్భావం చెందారు, దుష్టులను శిక్షించారు, తర్వాత ఆయన జ్ఞానం అయితే జ్ఞానాన్ని పంచారు, ఆ విధంగా. కానీ కల్కి అవతారము ఎందుకు, కలియుగంలో అందరూ కూడా మనం శ్లోకాలు తెలుసుకున్నట్లు అందరూ పూర్తిగా మోసపూరితంగా ఉంటారు. అంతేకాదు బద్ధకస్తులుగా ఉంటారు, అల్ప ఆయుష్కులుగా ఉంటారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ దీంట్లో ఇప్పుడు ఎక్కడ భగవంతుడు ఆవిర్భవిస్తారు? ఆవిర్భవించరు. ఆయన ఎప్పుడు ఆవిర్భవిస్తారంటే ఈ కలియుగము అంతమయ్యే సమయంలో కల్కి అవతారంగా అవతరిస్తారు. అంటే కల్కి అవతారము, ఆ అవతారము యొక్క ఇప్పుడు కలియుగం ఏమిటి, 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి. 4,32,000 సంవత్సరాలు అలాగ ఉన్నప్పుడు ప్రస్తుతానికి మనకు కలియుగము 5,000 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఇంకా ఎన్నో లక్షల సంవత్సరాలు ఉన్నాయి. ఆ సంవత్సరము అంతమయ్యే సమయంలోనే కల్కి భగవానుడు వస్తారు. ఎలాగ వస్తారు? ఉల్క అంటే ఆకాశంలో ఒక నక్షత్రం లాగా ఒక తోక చుక్క అంటారు. ఆ తోక చుక్క రూపంలో వచ్చి శాంతంగా అందరితో మాట్లాడుతూ ఆయన అశ్వం మీద వస్తారు. అశ్వం మీద వచ్చి శాంతంగా మాట్లాడి ఎవరైతే ఇలాగ మోసపూరితంగా కలియుగంలో ఉంటారో వారిని ఖడ్గంతో సంహరిస్తాడు. అది కల్కి అవతారము. ఎప్పుడు ఇలాగ సంహరించడం జరుగుతుంది అంటే ఎవరైతే సాధువులుగా ఉండి నామమాత్ర సాధువులుగా ఉంటారు, బ్లాకి నామమాత్ర సాధువులుగా ఉంటారు. అంటే సాధువులుగా వారి యొక్క ధర్మం ఏమి చక్కగా సా వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడాలి. అలాగా కాపాడకుండా ఉండడానికి సాధువులుగా ఉంటూ ఈ విధంగా నామమాత్రపు సాధువులుగా అలాగా అయిపోతారో అలాంటి సమయంలో తర్వాత ఎవరైతే ఈ కలియుగంలో హరినామాన్ని స్మరించకుండా భగవంతుని యొక్క భక్తి చేయకుండా భక్తి యోగంలో భగవంతునితో కనెక్ట్ అవ్వకుండా భగవంతుని విశ్వసించకుండా భగవంతుని నమ్మకుండా అలాగ అయిపోతారో ఆ దశల్లో ఉంటారో అలాంటప్పుడు తర్వాత ఆ కలియుగ ప్రజలందరూ కూడా యజ్ఞము అనేది ఒకటి ఉన్నది. ఆ యజ్ఞాన్ని చెయ్యాలి, దేవతలకి హవిష్యులు ఇవ్వాలి. అలాగా వాళ్ళు తృప్తి పొందుతారు. అలాగా అనుకోకుండా యజ్ఞం అన్నదే మర్చిపోతారు. ఇలాంటి పరిస్థితిలో ఆ కల్కి భగవానుడు ఆవిర్భవిస్తాడు. అంటే ఇప్పుడు అలాగే మోసపూరితంగా కలియుగము జరిగిపోతూ ఉంది. ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నాయి. ఇలాగ పూర్తిగా ఎప్పుడైతే ఈ విధంగా అంటే హరినామాన్ని జపించకుండా మర్చిపోతారు, అలాగైపోతుంది యుగం. కానీ ఇప్పుడు మనకి చాలా మటుకు భగవంతుని మీద అందరూ చాలా తెలుసుకుంటున్నారు, హరినామాన్ని జపిస్తున్నారు, భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారు. కాబట్టి అలాగ సాగితే మళ్ళీ మనకు త్రేతాయుగము ద్వాపర యుగము లాంటి పరిస్థితులు కూడా మనము ఊహించవచ్చు. కానీ అందరూ భగవంతుని యొక్క భక్తిలో కనెక్ట్ అయ్యామనుకోండి, ఆ విధంగా కూడా
ఇదవ్వచ్చు. కాబట్టి ఇస్కాన్ సంస్థలో కూడా చాలా మటుకు అన్ని చోట్ల కూడా ఈ హరినామాన్ని ఇస్తున్నారు. హరినామాన్ని జపించే విధంగా చేస్తున్నారు. భాగవతం, భగవద్గీత శాస్త్రాలను తెలియజేస్తున్నారు. అలాగైనా అందరూ వచ్చి ఈ కలియుగ ప్రభావాన్ని నుంచి తప్పించుకోగలుగుతారని ఎంతో ఇది చేస్తున్నారనమాట. ఇక 23వ అవతారము హయగ్రీవ అవతారము. హయగ్రీవ అంటే అశ్వము యొక్క తలను సగభాగము కలిగి తర్వాత మానవ ఆకారంలో ఉండేటువంటి రూపమే హయగ్రీవ అని అంటారు. ఈ హయగ్రీవ రూపము ఆవిర్భావం ఎలాగ జరిగిందట, బ్రహ్మ ఒకసారి ఆయన యజ్ఞాన్ని తలపెట్టారు. ఆ యజ్ఞం జరుగుతున్నప్పుడు యజ్ఞం నుంచి హయగ్రీవంగా భగవంతుడు ఆవిర్భావం చెందారనమాట. అంటే ఆ విధంగా హయగ్రీవునిగా ఆవిర్భావం చెందిన తర్వాత ఆయన నాసిక పుటల నుంచి వేదాలు మళ్ళీ చక్కగా మధురమైన వాక్కులు వెలుపడ్డాయట. అంటే వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయన శ్వాస నుంచి. ఆయన శ్వాస వదిలినప్పుడు ఆ ముక్కు పుటాల నుంచి పూర్తిగా ఆ వేదాలు మధురమైన వాక్కులు అన్నీ కూడా ప్రస్ఫుటమయ్యాయట. ఆ విధంగా ఆ యొక్క ప్రయోజనం కోసం హయగ్రీవ అవతారాన్ని ఆ బ్రహ్మ యొక్క యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించడం జరిగింది. కానీ ఆ హయగ్రీవుడు లాంటి ఒక దానవుడు కూడా ఉండేవాడట. అతడు కూడా సగభాగము అశ్వం యొక్క శిరస్సు, సగభాగము మానవ రూపంలో ఉండి ఆయన తపస్సు చేశాడట. అలాగ తపస్సు చేసినప్పుడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి నీకేం వరం కావాలి కోరుకో అన్నప్పుడు ఆ హయగ్రీవ ఏం కోరుకున్నాడట, నన్ను ఎవ్వరూ చంపకూడదు, నేను ఎవ్వరి చేతిలో మరణించకూడదు, ఒకవేళ అలాగ మరణిస్తే నా రూపంలో ఉన్నటువంటి వాళ్లే నన్ను సంహరించాలి. అంటే ఆ అసురుడికి ఎంత ధైర్యం అంటే నాలాంటి రూపం ఇంకెవ్వరూ జన్మించరు అని అనుకున్నారు. కాబట్టి అలాంటి అసురుణ్ణి చంపడానికి కూడా భగవంతుడు ఈ హయగ్రీవ రూపంలో వచ్చి ఆ అసురుణ్ణి చంపడం జరిగింది. అదేవిధంగా మధుకైటభ అనే ఆ రాక్షసులను కూడా సంహరించడం జరిగింది. అంటే ఈ హయగ్రీవ రూపంలో ఆయన వేదాలను పూర్తిగా శ్వాస నుంచి వెలుపడే విధంగా ప్రయోజనం కోసం ఆయన రావడం జరిగింది. ఇక 24వ అవతారంగా హంస అవతారము. ఈ హంస అవతారము ఎందుకు ఆయన ఆవిర్భావం జరిగింది అంటే, హంస అవతారంలో బ్రహ్మను ఒకసారి సనక సనాదులు ఆయన యొక్క మానసిక పుత్రులైనటువంటి సనక సనాదులు బ్రహ్మను అడిగారట, ఇంద్రియాలను ఎలాగ మనము జయించగలుగుతాము? ఆ సనక సనాదులే భగవంతుని యొక్క అవతార రూపం. వాళ్ళు జ్ఞానోపదేశం కోసమే అవతరించబడ్డారు. కానీ అలాంటి వారికి కూడా సందేహం వచ్చింది, ఆ ఇంద్రియాలన్నింటినీ మనము ఎలాగా అధీనంలో ఉంచుకొని భగవద్భక్తిని చేయగలుగుతాము అని సందేహం వచ్చినప్పుడు బ్రహ్మ ఎన్నో విధాలుగా వారికి వివరించి చెప్పినప్పుడు కూడా వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారట. అలాంటి సమయంలో మహావిష్ణువు హంస అవతారంలో వచ్చి ఈ సనక సనాదులకి జ్ఞానతత్వాన్ని పూర్తిగా తెలియచేశారట. అదేవిధంగా నారద మహర్షికి కూడా ఆయన జ్ఞానతత్వాన్ని తెలియచేశారు. తర్వాత భక్తి యోగాన్ని, ముఖ్యంగా భక్తి యోగం, భగవంతునితో ఎలాగా కనెక్ట్ అవ్వడము, భక్తియుత సేవ ఎలాగ చేయడము, భక్తి భావంతో ఎలాగ ఉండడము అన్న విషయాలన్నిటిని కూడా నారద మహర్షికి ఈ హంస రూపంలో ఉన్నప్పుడు ఆయన అన్నీ వివరించారట. ఆయన నారద మహర్షి కూడా ఈ జ్ఞానాన్ని పొంది తర్వాత ఆయన పంచరాత్ర అనే ఆ గ్రంథంలో కూడా పూజా విధానం, భగవంతునికి ఎలాగ హారతులు ఇవ్వడము, భగవంతుని ఎలాగ సేవించడము, భగవంతునికి ఎలాగ ధ్యానం చేయడము, భగవంతుణ్ణి ఏ విధంగా మనము ఆయన తృప్తి కోసము ఏ విధంగా పూజా విధానాలు చేయడము అన్న ఆ విషయాలన్నింటిని కూడా నారద మహర్షి తర్వాత తెలియచేశారు. అంటే
ఈ హంస రూపంలో ఈ ఆవిర్భావము సనక సనాదులకు, నారద మహర్షికి వారికి భక్తి తత్వాన్ని, భక్తి జ్ఞానాన్ని ఉమ్, తెలియచేయడానికి, భగవంతుడు జ్ఞాన తత్వాన్ని కూడా తెలియచేయడానికి ఆవిర్భావము జరిగిందనమాట. ఈ విధంగా భగవంతుడు మనము మొదట తెలుసుకున్నటువంటి 6 విధాలైనటువంటి అవతారాల్లో కాకుండా ఈ విధంగా శిష్ట రక్షణ, శిష్టులంతా కూడా శిక్షించడానికి, ఉమ్, దుష్టులను శిక్షించడానికి, వాళ్ళని చక్కగా భక్తులను కాపాడడానికి ఆయన ఇన్ని అవతార రూపాలను పొంది ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ప్రయోజనాన్ని చూపించి అందరికీ కూడా భక్తి విధానంలో కనెక్ట్ అయ్యే విధంగా. అంటే మనకి భగవంతుడు ఇలాగ అవతారాలు ఏమీ లేవు అంటే, సాధారణంగా ఇన్ని అవతారాలు పొంది భగవంతుడు ఇన్ని విధాల తెలియచేస్తుంటేనే నాస్తికత్వంలో ఉండేవాళ్ళు ఇవంతా ఏం కాదు అన్నట్టుగా ఉన్నారు. ఇంకా ఇలాగ అవతారమే లేదు, ఆయన విగ్రహ రూపం మాత్రము భగవంతుని యొక్క మందిరంలో మాత్రము ఉంటూ అక్కడికే వెళ్ళి అందరం మనము పూజా విధానాలు చేసుకోవాలి అలాగా ఉంటే, ఇంకా ఇలాంటి నాస్తికులే మాయావాద తత్వంతో విజృంభించేసి ఇక వాళ్ళే కంప్లీట్గా ఇదైపోతారు. కాబట్టి భగవంతుడు ఒక్కొక్క అవతారంలో పూర్తిగా తెలియచేశారు. ఇలాంటి అవతారాలు ఇంకా ఎన్నో, కానీ మనకి భాగవతంలో కొన్ని ఒక్కొక్క స్కందంలో తెలియచేసిన అవతార విశేషాలు ఇవే. కాబట్టి ఎప్పుడు కూడా మనము భగవంతునికి కనెక్ట్ అయి ఉండాలి. మనం ఇంత ఇదిగా భాగవతం తెలుసుకుంటున్నాం, భగవద్గీతను గురించి తెలుసుకుంటున్నాం, కానీ ఎంతమంది దానిని మనం మన జీవితంలో వాటిని అప్లై చేసుకొని చక్కగా ఓ భాగవతంలో ఇంతటి భాగవతోత్తములు ఉన్నారా, వీళ్ళందరూ భగవంతుని కోసం ఇంత కష్టాలు పడి ఇంత చక్కగా భగవంతుని సేవించారా, అందులో మనం ఒక పాదధూళి రేణువులాగా ఉండి మనం కూడా భగవంతుని యొక్క భక్తి చేద్దాము. ఈ కలియుగ ప్రభావము మోసపూరితంగా జరిగిపోతూ ఉంది. కాబట్టి ఆ కలి ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలంటే ఇలాంటి హరినామం చెప్పాలి, తులసి ప్రార్థనలు చెయ్యాలి, ప్రదక్షిణలు చెయ్యాలి. మనకెప్పుడు వీలుంటే అప్పుడు మనం తెలుసుకున్నవి ఇతరులకు తెలియచెయ్యాలి. అలాగా వాటిలో మనము మనసుని లగ్నం చేసినప్పుడు మనం శుద్ధగా మన ఆత్మను మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాము. మన మన హృదయంలో ఉండే ఆ కల్మషాలను, మలినాలను మనము పోగొట్టుకున్న వాళ్ళము అవుతాము. అందుకే ఇలాంటివన్నీ లీలలు, భగవంతుని యొక్క వర్ణనలు, లీలలు, ఇలాంటివన్నీ అవతారాల గురించి ఇవంతా తెలుసుకుంటూ పోవడము అదే కారణం. ఆ విధంగా ఇది చేసుకోవడం. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.